వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని పాసమైలారం పారిశ్రామిక వార్డులో ఈ నెల 30న నిర్వహించనున్న సిగాచి ప్రమాద బాధితుల సంస్మరణ సభకు సంబంధించిన గోడ పత్రికను బీఆర్ఎస్ నాయకులు విడుదల చేశారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆదర్శ్ రెడ్డి, రాష్ట్ర నాయకులు శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సిగాచి ప్రమాదానికి ఏడాది పూర్తయిన సందర్భంగా బాధితుల తరపున సంస్మరణ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సభకు మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తదితరులు హాజరు కానున్నారు. పాసమైలారం ఇండస్ట్రియల్ ఏరియా సిగాచి కంపెనీ ఆవరణలో ఈ నెల 30 తారీఖున వారి యొక్క సంస్మరణ సభ ఏర్పాటు చేయబోతా ఉన్నాం బీపీఎల్ చౌరస్తాలో. ఆ యొక్క సంస్మరణ సభకు మాజీ మంత్రివర్యులు, సిద్దిపేట ఎమ్మెల్యే, అసెంబ్లీ ఫ్లోర్ లీడర్, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు గారు, నా ముఖ్యమంత్రి ఆ రోజు పత్రికాముఖంగా వల్లగుద్ది మరి వాగ్దానం చేసిండు. ఈ రోజు దాకా 25 లక్షలు వాళ్ళకు ముట్టినాయి. మిగతా 75 లక్షల రూపాయలు అసలు ఆనవాళ్ళు లేవు. హైకోర్టులో కేసు నడుస్తున్నప్పటికీ కూడా వాళ్ళు ఇక్కడి నుంచి ప్రొడక్షన్ గుజరాత్కు మార్చుకున్నారు. వాళ్ళ వ్యవహారాలు వాళ్ళకు నడుస్తున్నాయి. కానీ ఆ మృత కుటుంబాల యొక్క పరిస్థితి ఆగమగోచరంగా దీనస్థితిలో ఉన్నది. ఆ ముఖ్యమంత్రికి అర్థమవ్వట్లేదు. వాళ్ళ యొక్క ఎక్స్గ్రేషన్కి ప్రతి కార్మిక కుటుంబానికి ప్రమాదమే. అవి మళ్ళా అలాంటి లోపాలు అధికారుల ద్వారా, కంపెనీ యాజమాన్యం ద్వారా జరిగే ఇలాంటి లోపాలు కొన్ని కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తాయి. అందుకనే మీరు కూడా ఈ విషయం పైన ఒక శ్రద్ధ పెట్టండి. ఇది మీ అందరి కోసం పోరాటం చేస్తున్నాం. హరీష్ అన్న గారు కార్మిక లోకం యొక్క బాగోగులు, వాళ్ళ యొక్క సంక్షేమం దృష్టిలో పెట్టుకొని వాళ్ళు మన ప్రాంతం వాళ్ళ ప్రాంతేతరుల లేకపోతే ఎక్కడి నుంచి వచ్చిర్రు అనే అంశం తారతమ్యం భేదభావం లేకుండా